democracy like ours. నగేష్ గారు, ప్రధాని మోడీ వరుసగా చేస్తున్న ప్రకటనలతో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందనుకోవచ్చా? ఏంటి అసలు ఈ ప్రకటనలు ఎలా చూడొచ్చు? దేశం క్లిష్ట పరిస్థితులు ఉన్నదనే విషయంలో అసలు ఎక్కడ డౌట్ లేదు. ఎందుకైతే ఎప్పటి నుంచి అయితే ఈ ఇరాన్ క్రైసిస్ వచ్చిందో మనకి ఆయిల్ మీద చాలా ఎక్కువ ఖర్చు అయిపోతున్నది. మొన్న పెట్రోలియం మినిస్టర్ చెప్పినట్టుగా మనకి పెట్రోలియం కంపెనీస్ కి రోజుకి 1000 కోట్లు నష్టం జరుగుతున్నది. అది కాకుండా అసలు ఎయిర్లైన్ టర్బైన్ ఫ్యూల్ ఎంత ఎక్కువ అయిపోయిందంటే ఎయిర్ ఇండియా ఒక 150 రూట్స్ లో తన ఫ్లైట్స్ బంద్ చేసింది. క్రైసిస్ ఉన్నది అనే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఇప్పుడు దీంట్లో ఏమిటంటే అందరూ ఏకభవిస్తారు, ఏది మనకి ఆస్టెరిటీ కావాలి, సేవింగ్స్ కావాలని. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, చాలా సార్లు మనం దేశం కోసం మనం వివిధ రకాలుగా త్యాగం చేసాం. 1962 వార్లో మహిళలు తన చేతిలో ఉన్నవి కానీ మెడలో ఉన్నవి కానీ బంగారం ఇచ్చారు. 65 వార్లు మళ్ళా ఇచ్చారు పాకిస్తాన్తో. బంగ్లాదేశ్ వార్లో అంటే మాకు అందరికీ బాగా గుర్తుంది, స్టాంపులు పోస్టేజ్ స్టాంపులు బంగ్లాదేశ్ కోసం అంటిస్తుండేవాళ్ళు. ఈ ఫండ్ అంతా బంగ్లాదేశ్ రెఫ్యూజీస్ ఇచ్చేయడానికి వచ్చేది. సో ఇది మొదటిసారి కాదు. ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు, దేశానికి త్యాగం చేయాలంటే మీరు ప్రాణాలు ఇవ్వడమే కాదు, మీరు బతికుండి కూడా చాలా చేయొచ్చని. అయితే ఇప్పుడు పెట్రోలియం ని పక్కన పెడితే, అక్కడ పక్కన పెట్టడానికి లేదనుకోండి, దానివల్ల చాలా బాగా భారం పడుతున్నది. రెండో ఐటమ్ ఏమిటంటే మనకి గోల్డ్ వల్ల చాలా భారం పడుతున్నది. ఎందుకంటే మనకి ఇండియాలో మనకి గోల్డ్ అంటే ఒక ఫ్యాసినేషన్ ఉంది. దానికి 2 కారణాలు. ఒకటి ఏమిటంటే ఆర్నమెంట్స్ చేసుకోవడానికి, రెండోది ఏంటంటే మనం గోల్డ్ అనేది ఒక సేవింగ్స్ కింద చూస్తాం. అది ఎంత మటుకు మరి అందరూ ఒప్పుకోరు ఏది గోల్డ్ అనేది సేవింగ్స్ అనేది. ఈ వేరే దేశాలు ఏంటంటే ఇంత గోల్డ్ మన లాకర్స్ లో పెట్టిన ఇది లేదు వేరే దేశాల్లో. సో అది కాకుండా ఆయన 4-5 ఐటమ్లు ఇంకా చెప్పాడు. ఇది ఫర్టిలైజర్స్, పామ్ ఆయిల్ ఆయన మలేషియా బాగుపడుతున్నది. మనం 1000 కోట్ల పామ్ ఆయిల్ కొనుక్కుంటున్నాం మలేషియా నుంచి. మనం ఏంటంటే ఎక్సెస్ పామ్ ఆయిల్ యూజ్ చేస్తున్న వల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ పోతున్నది, ఆరోగ్యం చెడిపోతున్నది. ఇవన్నీ సేవింగ్స్ చేయాలనేది అడగడం అనేది తప్పులేదు. అయితే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. దీంట్లో మీరు ఒకటి చూడాలి, ఏది గోల్డ్ కొనడం మానేయమంటావా, ఇది మహిళలకి అన్యాయం చేస్తున్నామంటే 2013లో ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం ఇట్లాగే పిలిపించాడు. మహిళలు ఒక 6 నెలలు సంవత్సరం మీరు మహిళలు బంగారం కొనకండి. అప్పుడు ఏమన్నాడు నరేంద్ర మోదీ గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు, చూడండి మీ మంగళసూత్రాలు లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. ఇప్పుడు ఏమంటే రోల్స్ రివర్స్ అయ్యి ఇప్పుడు ఈయన బంగారం కొంటాం కొన్ని రోజులు మానుకోండి అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు, మిమ్మల్ని మోదీ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తున్నదని. అయితే క్వశ్చన్ ఏమిటంటే ఇక్కడ ఈ డెసిషన్ అనేది ఎన్నికలు అయిపోయాకే ఎందుకు చేశారు? ఈ రోజుకి మన సుమారుగా ఇరాన్ వార్ మొదలై ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటిదాకా చూస్తే ఒక 10 వారాలు అయింది. 10 వారాలు అయినప్పుడు ఇరాన్ వార్ ఎలాగైనా కొనసాగుతుంది అనేది మనకు తెలుసు. ఎందుకైతే గల్ఫ్ లో ఏంటి సార్ ఇప్పుడు దేశంలో రాబోయే ఆర్థిక లేదా యుద్ధ సంక్షోభానికి సంకేతాలు అనుకోవచ్చా ఈ నిర్ణయాలు? ఇది భయపడాల్సిన పరిస్థితి. డెఫినెట్లీ అండి, ఇది జాగ్రత్త మొదట పడవలసింది. అది ఏమిటంటే ఒక గ్రేడెడ్ గా పెంచవలసింది. ఏది ఇప్పుడు ఏమంటున్నారు, పెట్రోల్ లీటర్ 10 రూపాయలు పెంచుతారు అనేది స్పెక్యులేషన్. పెట్రోల్ 10 రూపాయలు పెంచితే కానీ ఇప్పుడు లాభం లేదు, ఒదిగిపోతాయి ఈ 3 పెట్రోలియం కంపెనీస్. అదే గ్రేడెడ్ గా చేస్తే బాగుండేది. ఇప్పుడు ఏమిటి బీజేపీ ప్రభుత్వం ఆరోపణ ఏమిటి, వీళ్ళు ఎలక్షన్స్ లో వీళ్ళకి దెబ్బతింటుంది కనుక వీళ్ళు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచలేదు, ఎలక్షన్స్ అయిపోయిన మర్నాడు పెంచారు అనేది. దాంట్లో కొంత మటుకు వాస్తవం ఉంది.
ఇది మొదటి సార్, నుంచి అంటే ఇప్పుడు కొనుగోలు అంటే బంగారం కొనుగోలు చేయకపోవడం, లేకపోతే వాహనాలు తగ్గించడం, లేకపోతే విదేశ పర్యటన రద్దు చేసుకోవడం, వీటి వల్ల కొంతనైనా ఈ క్రైసిస్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయా? బంగారం కొనడం అనేది ఎందుకే ఇప్పుడు ఇట్స్ నాట్ అ క్వశ్చన్ ఆఫ్ గోల్డ్ ఆర్ రూపీస్, ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ డాలర్స్ అని. నేను ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ ఏది ఫారెన్ ట్రావెల్, గోల్డ్, పామాలిన్ ఆయిల్, పెట్రోల్, ఇవన్నీ ఏమిటంటే డాలర్స్ లో మనం కొనవలసి వస్తున్నది. సో ఈ డాలర్స్ బయటకు పోతున్నాయి. సో మనకి ఏమిటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మంది బయటికి పోతున్నది. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మనం పోకుండా మనం చూడాలంటే ఈ సామాన్లు అన్ని మనం పొదుపుగా మనం వాడాలి. ప్రస్తుతానికి నేను అనుకోవడం గోల్డ్ అనేది అంత ప్రయారిటీ కాదు. ఎందుకైతే ఇండియాకి చాలా గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇంకోటి ఆలోచించండి, 800 టన్నులు కన్సంప్షన్ ఇండియాది బంగారాది బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే కొంచెం తగ్గింది. ఇది 725 టన్స్ గోల్డ్ మనం వాడుకున్నాం. ఇది మరి ఏదైనా గోల్డ్ ఏదైనా ఇండస్ట్రియల్ యూజ్ పెడుతున్నామా, లేకపోతే ఎలక్ట్రానిక్స్ లో వాడుతున్నామా? లేదు, ఇదంతా ఆర్నమెంట్స్ వాడుతాం, లేకపోతే మనం బ్యాంక్ లాకర్ లో పెట్టుకుంటున్నాం. ఇది దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. అది తరతరాలుగా మారిపోతాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఈ జ్యువెలరీ షాప్స్ అని కుప్పకూలిపోయి ప్రధానమంత్రి ఈ పిలిపించిన తర్వాత. సో ఇప్పుడు జ్యువెలరీ షాప్ వాళ్ళు పెద్ద వాళ్ళు ఏమంటున్నారు, సరే మీరు మీ ఓల్డ్ గోల్డ్ ఏదైతే ఉందో ఇవ్వండి, ఓల్డ్ గోల్డ్ ఆర్నమెంట్ చేసుకోండి అనేది అని చెప్తున్నారు. బట్ ఎంతమంది మహిళలు వాళ్ళ తల్లులు, అమ్మమ్మలు, మామలు ఇచ్చిన గోల్డ్ని కడిగించేసి కొత్త గోల్డ్ చేయడానికి సిద్ధం అవుతారనేది అది పాయింట్ ఇక్కడ. ప్రధానమంత్రి ఏదైతే ఇప్పుడు మీరు విజువల్ చూపిస్తున్నారో చూడండి, 2 కార్లు వెళ్తున్నారు. అది సరే సింబాలిక్ గా బాగుంది, కానీ ఎంత అది కరెక్టో కాదో చూడాలి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఒక దేశ ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మిగతా దేశాలు అంటే మిత్రులు అవుతారు, శత్రువులు అవుతారు. అంటే శత్రువుల పరంగా చూసుకున్నట్టయితే కూడా ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించి దేశ ప్రధాని 2 కాన్వేలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే భద్రత పరంగా ఒక దేశ ప్రధానికి సవాళ్లు ఎదురయ్యే అవకాశం లేదా? ఒకవేళ ఇట్లా భద్రత కుదింపు చేసుకుంటే వాహనాల్ని భద్రత రెండు వెళితే ఎట్లాగా ముందు ఒకటి వెనకొకటి ఒకటి ఉండాలి కదా. ఒకటేమో ఎస్కాట్ వెహికల్ ఉండాలి, మొదటేమో ఇంకోటి పైలట్ వెహికల్ ఉండాలి. పైలట్ ఎస్కాట్ లేకుండా ఎట్లాగా? రెండోది ఒక వెనకాతల ఒక అంబులెన్స్ ఉండాలి కదా. కానీ నరేంద్ర మోదీ గారు 2 కాన్వాయ్లు మాత్రమే వెళ్తున్నారు, ఒకటి మాత్రమే సెక్యూరిటీ సంబంధించింది, ఒక దాంట్లో నరేంద్ర మోదీ మరి ప్రమాదం. ఇప్పుడు ఈయనకన్నా ఎక్కువ కాన్వాయ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా తన కాన్వాయ్ తగ్గించుకున్నాడు, కానీ ఆయనకి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కదా ఎక్కువ. ఇప్పుడు ఏమిటంటే దీనివల్ల పాయింట్ ఇది కాదండి, ప్రైమ్ మినిస్టర్ తగ్గించుకున్నాడు. ఇప్పుడు వేరే మంత్రులు వేరే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇటు మాన్ ఉన్నాడు, ఇది పంజాబ్ ముఖ్యమంత్రి, ఆయన కాన్వాయ్ 28 వెహికల్స్ ఉంటాయి. 28 వెహికల్స్ ఎందుకంటే అవసరం. ప్లస్ ఇంకోటి ఈ బ్యూరోక్రాట్స్. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ సంగతి చాలా మీరు తెలుసుకుంటే మీకు విచిత్రంగా ఉంది. కొంతమంది ఆఫీసర్స్ కి వాళ్ళకి ఏమిటంటే కార్పొరేషన్ లో చైర్మన్లు ఉండరు. కొన్ని కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ అంతా వీళ్ళే ఎండీగా అయిపోతారు, టెంపరీ ఎండీగా. ఆ కార్పొరేషన్ కార్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళ కార్ కాకుండా దాని తర్వాత బ్యూరోక్రాట్స్ ఎక్కడ వాళ్ళు తగ్గేదే లేదంటారు. వాళ్ళు ఏది ట్రావెల్ చేస్తే బిజినెస్ క్లాసే. ఈ బిజినెస్ క్లాస్ అనేది ఈ పద్ధతి మానుకోవాలి వాళ్ళు. ఎందుకైతే మనం అంతగా దీంట్లో ట్రావెల్ చేయటం లేదా. సో ఈ బ్యూరోక్రాట్స్ కూడా తన ఇది మానుకోవాలి. ఎందుకంటే మనం ప్రధానమంత్రి పిలిపించాడు. సో ఏకంగా 65 లో అయితే లాల్ బహదూర్ శాస్త్రి రోజుకు ఒక పూట భోజనమే మానేమన్నాడు. సో అందరం పాటించాడు మనం. సో ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ మీరు పొదుపు చేయండి అని అడుగుతుంటే దాంట్లో కూడా ఎలాంటి నష్టం లేదు. ఒకటండి.